సినీ రంగంలో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు పవన్ కళ్యాణ్. టాలీవుడ్లో టాప్ హీరోగా ఎదిగారు. ఇక జనసేనలో జోష్ నెలకొంది. పార్టీ గెలిచిన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఇందుకు పిఠాపురం ముస్తాబైంది. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో 50 ఎకరాల ప్రాంగణంలో జనసేన ప్లేనరీ జరగనుంది. దీనికి జయకేతనం అంటూ పేరు పెట్టారు. జనసేన ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ ఏడాది అడుగుపెట్టింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేన అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఉత్సాహంగా జనసేన ప్లేనరీకి సిద్ధపడింది. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకునేలా చేయాలని ఏర్పాట్లు చేశారు. ఇక సినీ రంగంలో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు పవన్ కళ్యాణ్. టాలీవుడ్లో టాప్ హీరోగా ఎదిగారు. విశేష ప్రజాదరణ పొందారు. అటు తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ప్రారంభంలో తనకు ప్రజాదరణ దక్కలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో 100% విజయాన్ని దక్కించుకున్నారు. జనసేన పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ ఆ పార్టీ విజయం సాధించింది. దీంతో పవన్ కళ్యాణ్ మేనియా మరింత పెరిగిపోయింది. దీంతో ఇన్నాళ్ళు అధికారం లేకుండానే పార్టీ కార్యక్రమాలు ధీటుగా నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. ఓవైపు హోలీ పర్వదినం, మరోవైపు జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుండటంతో సందడి వాతావరణం నెలకొంది. అయితే జనసేన సైనికులకు దిమ్మ తిరిగే ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సభ వేదికగానే పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతుంది. మెగా అభిమానులతో పాటు జన సైనికులు డబుల్ జోష్ అంటూ వార్తలు వస్తున్నాయి. అఖీరానందన్ నిత్యం తండ్రి పవన్తో కలిసి ఉంటారు. ఇక ఈ తరుణంలో జనసేన వేదికపై కనిపిస్తే వేరే లెవెల్ ఉంటుందని జన సైనికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అఖీరానందన్ సైతం తండ్రి మాదిరిగానే ప్రత్యక్ష లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే కుంఫు కరాటేతో పాటు మ్యూజిక్, డ్యాన్స్లో కూడా శిక్షణ పొందుతున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అఖీరానందన్ కంపోజ్ చేసిన సాంగ్స్ వీడియోలను తన తల్లి రేణు దేశాయ్ పోస్ట్ చేస్తుంటారు. అయితే జనసేన ప్లేనరీ వేదిక అఖీరా కలరిపట్టు అనే ఇండియన్ మార్షల్ ఆర్ట్స్పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఈ కార్యక్రమంపై మరింత అంచనాలు పెరిగాయి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.